ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండగా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయంలోనికి తెరుగు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనము నుండి, ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడినైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును ఆహజు కుమారుడినైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె అబి అని పేరు. ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచువాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దులను, కాపురుల గుడిసెల యందేమి, ప్రాకారములు గల పట్టణమందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవుడువు నీవే, నీవే మా దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అందుకు మీ పాద సన్నిధిలో చేరి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. గడిచిన 10 నెలలు మీ కాపుదలలో ఉంచి ఈ 11వ మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. మీ కృప మాయడలు ఉంచండి. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మాకు పరిచర్య చేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, ఈ దినాన హిజ్కియా జీవితములో నుంచి కొన్ని మాటలను, కొన్ని సందర్భాలను మనము నేర్చుకుందాము. ప్రియులారా, హిజ్కియా చాలా ప్రత్యేకమైనటువంటి రాజుగా మనకు కనబడతా ఉన్నాడు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు ఆయన చేసినటువంటి పనులను గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. చూడండి, రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము. అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనబడతా ఉంది. తన పితరుడైన దావీదు చేసినట్లని మనం చూస్తూ ఉన్నాము. అంటే దావీదు ఒక కొలమానము, ఒక రాజు యొక్క చరిత్ర ఏ విధముగా ఉందో, ఆయన యొక్క నడక ఏ విధముగా ఉందో, ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడో ఆ సంగతి తెలియచేయడానికి దావీదును దేవుడు ఒక కొలబద్దగా వాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము, ఫలానా రాజు ఆయన యొక్క జీవితము దావీదును పోల్చి చూసినట్లయితే సరిగ్గా లేదని, అలాగే దావీదును పోల్చి చూసినట్లయితే ఆయన సరిగ్గా ఉన్నాడు అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. కనుక దావీదు యొక్క జీవితము ఒక కొలబద్దగా, ఒక కొలమానముగా ఉండటము చాలా మంచి సంగతి. ఈయన దేవుని దృష్టిలో పూర్ణమైన నీతితో ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యము మనకు చూపెడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతకు ముందు రాజైన ఉజ్జియాని గురించి మనము చూసి ఉన్నాము. రాజైన ఉజ్జియా దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ ఉన్నత స్థలాలను తీసివేయలేదని ఆయన గురించి మనం చదువుతాము. కానీ హిజ్కియాను గురించి చదివినప్పుడు మాత్రము ఆయన దేవుని దృష్టిలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఉన్నత స్థలాలను కూడా పడగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రియులారా, దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది, ఆయన మోషే చేసినటువంటి ఇత్తడి సర్పమును వారు పూజించడం అనేది మనకు కనబడతా ఉంది. దాన్ని కూడా పగులుగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 4వ వచనములో ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక దేవునికిని, దేవుని సేవకుడైన మోషేకును వ్యతిరేకముగా జీవించినప్పుడు, వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు దేవుడు తాపకరమైన సర్పములను వారి మధ్యలోనికి పంపించడం మనం చూస్తూ ఉన్నాము. అయితే వారు మోషే దగ్గరకు వచ్చి వేడుకొనగా మోషే ఒక ఇత్తడి సర్పము చేసి దాని వైపు చూసి వారందరూ కూడా బ్రతుకున్నట్లుగా దేవుని చేత ఆజ్ఞ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనము లేదా 7వ వచనం నుండి మనం చదువుదాము. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, లేదా అంతకు ముందు నుంచి చదివినట్లయితే 6వ వచనం నుండి చదివినట్లయితే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మాట వారు అలక్ష్యం చేయటం వలన తాపకరమైనటువంటి సర్పములను దేవుడు వారి మధ్యలోనికి పంపించినప్పుడు తిరిగి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, ఇదిగో మా కొరకు వేడుకొనమని ప్రార్థన చేయగా మోషే ప్రార్థన చేసినప్పుడు నీవు ఆ, ఒక సర్పపు రూపాన్ని చేసి నిలువబెట్టు, అప్పుడు దాని వైపు చూసిన వారందరూ బ్రతుకుతారు అని
చెప్పినప్పుడు మోషే ఆ విధముగా చేసినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అప్పుడు వారందరూ బ్రతికినట్లుగా మనకు కనపడతా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్పుకోదగిన సంగతి ఏంటంటే, ఆ దినాన మోషే నిలువబెట్టినటువంటి ఆ ఇత్తడి సర్ప ఆ ప్రతిమను వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చి, ఇప్పుడు వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, దానికి మొక్కుబడులు చేసి బలులర్పించి ధూపం వేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది మనుష్యుని యొక్క నైజము. మనుష్యుడు ఆ విధముగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏదైనా ఒకటి కనబడితే చాలు. ఒక చెట్టు కావచ్చు, ఒక పుట్ట కావచ్చు, ఒక రాయి కావచ్చు, ప్రియులారా, దానిని దేవునిగా భావించే, నమస్కరించేటువంటి, పూజించేటువంటి, ధూపం వేసేటువంటి, బలునర్పించేటువంటి ఆ సంస్కృతి మానవ నైజంలో ఉంది. ఒక ఇశ్రాయేలు ప్రజలనే కాదు ప్రియులారా, చూసినట్లయితే ప్రతి దానికి మొక్కేటువంటి, సృష్టిని పూజించేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనుష్యుల్లో ఉండడము చాలా ప్రమాదకరమైనది. ప్రియులారా, నిజమైన, యథార్థమైన, సత్యవంతుడైన, సజీవుడైన దేవుడిని విడిచిపెట్టి ఈ విధముగా దేవుడు చేసినటువంటి సృష్టిని పూజించడం అనేది శాపగ్రస్తమైనది. అందుకే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎప్పుడూ కూడా కోపముగాను, దేవుడు ఎప్పుడూ కూడా వారి పట్ల ఆ ఎంతో కోపముతో, ఉగ్రతతో చూసినట్లుగా మనకు కనపడతా ఉంది. అయితే హిజ్కియా రాజు అయిన తరువాత ఆ యొక్క విగ్రహాలను పడద్రోసి ఉన్నాడు. అలాగే ఉన్నత స్థలాలను కొట్టింపు చేసి ఉన్నాడు. అలాగే వారు ధూపము వేయించున్నటువంటి, మోసే చేయించినటువంటి ఆ యొక్క ప్రతిమను కూడా పగులుగొట్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 18వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఈ విధముగా మనకు కనబడతా ఉంది. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఆశీర్వాదకరమైన మాట. ఎవరైతే దేవునిని హత్తుకుంటారో, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునిని వెంబడిస్తారో వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుందని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒక్కసారి దేవుణ్ణి స్తుతించుదామా? ఇంకా గట్టిగా దేవుణ్ణి స్తుతించుదామా? యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా దేవునిని హత్తుకొంట్లో వెనుక తీయకూడదు. లేదా దేవునిని హత్తుకొని ఆయనను అనుసరించడంలో వెనుక తీయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని హత్తుకోవాలి. అందుకే దేవుని వాక్యములో ఉంది, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించు. ప్రియులారా, దేవుణ్ణి హత్తుకోవాలి, ఆయన్ని వెంబడించాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. హిజ్కియా రాజు అయిన తర్వాత ఇదిగో ఆయన దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అతనికి తోడై ఉండెనని దేవుని వాక్యము మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని హత్తుకుంటారో, దేవుని వెంబడిస్తారో దేవుని తోడు వారితో ఉంటూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క తోడును నీ జీవితంలో నీవు అనుభవిస్తూ ఉన్నావా? దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే, ప్రియులారా, ఆయన్ను హత్తుకోవాలి, ఆయన్ను ప్రేమించాలి, ఆయనను
ఘనపరచాలి, ఆయనను వెంబడించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన చేసినటువంటి కార్యాలను గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయములో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని దయచేసి దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయంలోనికి తెరువ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, 29వ అధ్యాయము 3వ వచనం నుండి చదివినట్లయితే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. ప్రియులారా, ఆయన రాజుగా అభిషేకించబడిన తరువాత, ఆయన రాజుగా చేయబడిన తరువాత ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి సంగతి, ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిర తలుపులను తెరిచి వాటిని బాగు చేయించెను. ప్రియులారా, మందిరాన్ని ప్రక్షాళనం చేస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఆయన తండ్రి మందిరాన్ని ముయించి వేసి ఉన్నాడు. అదే 28వ అధ్యాయము 24వ వచనంలో చదివినట్లయితే ఆ పైన ఉంటుంది ఆ మాట, చదవండి. ఆహాజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నింటిలోనూ అతడు అన్య దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠమును కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ప్రియులారా, హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు చేసినటువంటి కార్యం అక్కడ మనకు కనబడతా ఉంది. ఆయన దేవుని మందిరాన్ని మూసివేయించడమే కాకుండా యూదా దేశం అంతటా బలిపీఠాలను కట్టించి అన్య దేవతలను ఆరాధించినట్లుగా ప్రజలను పురుగొల్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హిజ్కియా రాజైన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి దినాన ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, తిరిగి ఆ మందిరాన్ని తలుపులు తెరిచి మందిరమును ప్రక్షాళనము చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అందరూ దేవుణ్ణి స్తుతిస్తారా? ఇంకా గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తారా? ప్రియులారా, దేవుని వాక్యములో స్పష్టముగా కనబడతా ఉంది. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజ వీధుల్లో వారిని సమకూర్చెను. అవును ప్రియులారా, హిజ్కియా రాజు, ప్రియులారా, ఒక మంచి సంస్కర్తగా మనం చూస్తూ ఉన్నాము. హిజ్కియా ఈజ్ ద కింగ్ ఆఫ్ రిఫర్మేషన్. ప్రియులారా, పరిస్థితులన్నీ కూడా దేవునికి విరోధంగా వెళుతూ ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా దేవునికి ఆటంకంగా వెళుతూ ఉన్నప్పుడు, మందిరము మూసివేయబడినప్పుడు, దేవునికి జరగవలసినటువంటి ఆరాధన మూసివేయబడినప్పుడు, ఆయన స్థానములో దేవుని స్థానములో అన్య దేవతలు పూజించబడతా ఉన్నప్పుడు, బలిపీఠములు కట్టబడతా ఉండినప్పుడు, ప్రియులారా, రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాక్యానుసారముగా దేవుని ధర్మశాస్త్రానుసారముగా మందిరాన్ని తెరిపించి మందిరాన్ని ప్రక్షాళనము చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉండినట్లయితే అది తొలగించుకొని మన జీవితాలు దేవుని కొరకు ప్రక్షాళనం చేయబడాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ద టెంపుల్ ఈజ్ క్లెన్సింగ్. He started cleansing the temple. దేవుని మందిరాన్ని శుభ్రపరచడం, దేవుని మందిరాన్ని ప్రక్షాళనం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మందిరము అనేక సంవత్సరాలుగా మూయబడి ఉంది. దేవునికి జరగవలసినటువంటి ఆరాధనలో జరుగుటలేదు. ప్రియులారా, ఆయన ఒక మంచి రిఫార్మర్గా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, తిరిగి దేవుని మందిరము పరిశుభ్ర చేయబడింది. ఆయన చేసినటువంటి రెండవ సంగతి ఏంటంటే, అదే 29వ అధ్యాయము 20వ వచనం నుండి చూసినట్లయితే మనకు కనబడతా ఉంది. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు
పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరేమి అనుకోనంటే ఒక మాట మీ అందరికీ చెప్తాను. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఒకసారి బైబిల్ ఎత్తి చూపించండి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. బైబిల్ ఉండినట్లయితే దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలోనికి తెరువు చేసి 20వ వచనాన్ని అందరము ఒకేసారి చదువుదాము. ఓకేనా? 29వ అధ్యాయము 20వ వచనం 1, 2, 3. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. పెందలకడ లేచి. ప్రియులారా, ఈ మాట ఆయనలో ఉన్న ఆతృతను చూపెడతా ఉంది. ఈ మాట ఆయనలో ఉన్న ఆసక్తిని చూపెడతా ఉంది. రాజు నాకు నచ్చిన టైంలో నేను లేస్తాను, నాకు నచ్చిన టైంలో ఈ పనిని ప్రారంభిస్తానని రాజు అనుకోలేదండి. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నటువంటి సంగతి ఏంటంటే పెందలకడ లేచి. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీలో ఎంతమంది దేవుడు గొప్ప కార్యములు చేయాలని ఆశపడతా ఉన్నారు? ఆశపడిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. మీలో ఎంతమంది భారతదేశంలో ఉన్న సంఘము ఉజ్జీవింపబడాలని ఆశపడతా ఉన్నారు? ఆశపడిన వారందరూ దేవుణ్ణి స్తుతించండి. మీలో ఎంతమంది ఆది అపోస్తలుల కార్యములో జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు తిరిగి మనము నివసిస్తున్న కాలంలో జరగాలని ఆశపడతా ఉన్నారు? దేవుణ్ణి స్తుతించండి. ప్రియులారా, ఆ విధముగా ఒక ఉజ్జీవము కొరకు మీరు ఎదురు చూసినట్లయితే, ఆ విధముగా ఒక రిఫర్మేషన్ కొరకు మీరు ఎదురు చూసినట్లయితే, అటువంటి అద్భుతమైన కార్యముల కొరకు మీరు ఎదురు చూసినట్లయితే పెందలకడ లేచి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాల్సిన అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. గొప్ప ఉజ్జీవాన్ని నీ జీవితంలో చూడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? గొప్ప ఉజ్జీవాన్ని నీ సంఘములో చూడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? గొప్ప ఉజ్జీవాన్ని నీ కుటుంబంలో చూడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? గొప్ప ఉజ్జీవాన్ని నీ సమాజంలో చూడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? గొప్ప ఉజ్జీవాన్ని నీ పట్టణంలో చూడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? గొప్ప ఉజ్జీవాన్ని నీ దేశంలో చూడాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అయితే పెందలకడ శ్రద్ధ కలిగి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చెయ్యో. అలా చేసినట్లయితే దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. రక్షించనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రియులారా, ఆయన ప్రజలైన వారు ఆయన సన్నిధిలోనికి వచ్చి మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే దేవుడు చెయ్యలేని సంగతులంటూ ఏమీ లేవు. ఆయన రాజు అయినప్పటికీ, అధికారి అయినప్పటికీ, ఇదిగో ప్రజల మీద అధిపతిగా నియమించబడినప్పటికీ పెందలకడ లేచి, అదే చెప్తూ ఉన్నాను, శ్రద్ధ కలిగి దేవుణ్ణి ఆరాధించాలా, శ్రద్ధ కలిగి దేవుని ఘనపరచాలా, శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలోనికి రావాలా. ప్రియులారా, గమనించండి, మన శ్రద్ధను చూసి, మన భక్తిని చూసి, మన ప్రార్థనను చూసి దేవుడు మనలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆటంకాలు పెట్టుకొని దేవుని సన్నిధిని మిస్ అవడం కాదు ప్రియులారా. దేవుని సన్నిధిలో పెందలకడ వచ్చి దేవునిని స్తుతించి ఆరాధించే భాగ్యము మనము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెందలకడ లేచి శ్రద్ధగా దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని పనిని నిర్లక్ష్యముగా చేసిన వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి సేవిస్తున్న నీవు
దేవునికి పరిచర్య చేస్తున్న నీవు పెందలకన లేచి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వస్తావా? దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యములు చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. ఎంత కొద్ది మంది అయినా, ఎంత తక్కువ మంది అయినా ఆయన సన్నిధిలోనికి వచ్చి గోజాడి మొర్ర పెడితే దేవుడు తన కార్యములు చేయక మానడు. తిరిగి దేవుడు తన కార్యము చెయ్యాలి అంటే పెందలకడ ఏమైందో చూడండి. పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును, పాప పరిహారార్థ బలి చేయుటికై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చించిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద దానిని సమర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించెను. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేలును వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచి తరువాత యాజకులు వాటిని వధించిరి. ప్రియులారా, పశ్చాత్తాపము, పాప క్షమాపణ, రికన్సిలియేషన్, తిరిగి దేవునితో సమాధాన పడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒకటి, మందిరము ప్రక్షాళనం చేయబడింది. 2, మందిరము తిరిగి దేవుని కొరకు పునఃప్రతిష్ఠ చేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఆయన చేసిన సంగతి ఏంటంటే 30 అధ్యాయం 1 నుండి చూసినట్లయితే, మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసి ఉన్నదని ఇశ్రాయేలు వారందరికీ, యోధా వారందరికీ వర్తమానములను, ఎఫ్రామీయులకును మనష్షే వారికి పత్రికలను పంపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పస్కా పండుగను ఆచరించడానికి, పస్కా బలిని ఆచరించడానికి, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి పస్కాను ఆచరించుట ఆగిపోయింది. తిరిగి హిజ్కియా రాజైన తర్వాత తిరిగి పస్కాను ఆచరించడానికి ఒక్క యోధా వారినే కాదండి, ఇశ్రాయేలీయులను కూడా పిలుస్తా ఉన్నాడు, కబురు పెడతా ఉన్నాడు, పత్రికలు పంపిస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. గొప్ప ఉజ్జీవం అనేది కనబడతా ఉంది. ఈ దినాన ప్రభు బలలో పాలు పొందుకోవడానికి మీరందరూ వచ్చి ఉన్నారు ప్రార్థనా పూర్వకంగా. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక్కసారి దేవునిని మహిమపరిచి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన పస్కాకు సాదృశ్యముగా ఉన్న రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి ఈ దినాన మీరందరూ వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దిస్ ఈజ్ అ సెలిబ్రేషన్. పస్కాను ఆచరించడం అనేది ఒక సెలిబ్రేషన్. వారు పాత నిబంధన కాలంలో 14 దినాలు పస్కాను ఆచరిస్తూ, సంతోషిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ప్రాయశ్చిత్తపడి దేవుని సన్నిధిలోనికి రావడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంతోషం వారిలో లేదు, పోయింది. ఆ సంతోషం వారిలో లేదు, పోగొట్టుకున్నారు. కానీ తిరిగి దేవుడు హిజ్కియా ద్వారా ఆ సంతోషాన్ని తిరిగి వారి మధ్యలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలికి సాదృశ్యముగా ఉన్న ఆ పస్కాను వారు ఆచరిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించుదామా, దేవునిని స్తుతించుదామా. 2 చేతులు పైకెత్తి దేవునిని స్తుతించుదామా. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఆయన చేసినటువంటి 3వ పని పస్కాను ఆచరించడము.
సిద్ధపాటులో లేరు. కానీ మొదటి నెలలో వారు ఆచరించాలి. కానీ వీలు కుదరలేదు కనుక రెండవ నెలలో వారు పస్కాను ఆచరిస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమాచారాన్ని, ఆ పత్రికలను ఇశ్రాయేలు వారికి పంపిస్తే ఇశ్రాయేలులో ఉన్న కొంతమంది వారిని చూసి ఎగతాళి చేసినట్లుగా, అపహాస్యము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, కొన్నిసార్లు మనం చేసేటువంటి పని, కొన్నిసార్లు మనం చేసేటువంటి పరిచర్య, కొన్నిసార్లు మనం దేవునికి చేసేటువంటి సేవ ఇతరులకు అపహాస్యంగా కనబడతాది, ఇతరులకు ఎగతాళిగా కనబడతాది. కానీ దేవుడు తిరిగి ప్రజలను తనతో పాటు ఆ సమాధాన పరుస్తూ ఉంటుండగా, తిరిగి దేవుడు తన ప్రజలను పాప క్షమాపణలోనికి నడిపిస్తూ ఉంటుండగా, మనము చేసేటువంటి ఏ పనైనా కానీ చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము నిర్మించబడలాగున, సంఘము క్షేమముగా ఉండులాగున ఏ పని చేసినా చిన్నతనము కాదది మనకు. హిజ్కియా ప్రకటిస్తూ ఉన్నాడు. హిజ్కియా యూదులకు రాజు. కానీ ప్రియులారా, ఇశ్రాయేలు వారు వేరొక రాజు పరిపాలన కింద ఉన్నారు. కానీ హిజ్కియా పత్రికలు పంపించి, ఇదిగో మన దేవునికి పస్కాను ఆచరించుదాము, సెలబ్రేట్ చేసుకుందాము, మన దేవుణ్ణి మహిమపరచుదాము, మన దేవుణ్ణి గణపరుచుదాము, తరలి రండి అని పత్రికలు పంపించినప్పుడు అనేక మంది ఆ పత్రికలను చూసి, ఆ పత్రికలు తీసుకుని వెళ్ళిన వారిని చూసి ఎగతాళి చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. కానీ ప్రియులారా, మంచి హృదయం కలిగిన వారు, మంచి మనస్సు కలిగిన వారు పస్కాను ఆచరించడానికి ఆయా గోత్రాల నుండి యెరూషలేములోనికి రావడం అనేది విశేషమైన సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎవరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారో, ఎవరు నెగిటివ్గా రెస్పాండ్ అవుతారనేది కాదు ప్రాముఖ్యము. వారు పాజిటివ్గా రెస్పాండ్ అయినా, నెగిటివ్గా రెస్పాండ్ అయినా, ప్రియులారా, వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆశీర్వదించబడాలి అనేదే మన యొక్క ఉద్దేశము. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి చేసే ఆ పరిచర్యలో, దేవునికి చేసేటువంటి ఆ సేవలో ప్రియులారా, మనము వెనుకంజ వేయక, మోమాట పడక, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఎగతాళులు వచ్చినా వాటిని దేవునికి విడిచిపెట్టి, ఇదిగో ఆయన సన్నిధిలోనికి రావాలని ప్రభువు పేరట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన చేసినటువంటి మరొక పని, మరొక కార్యం ఏంటంటే 31వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి, యూదా దేశం అంతటిను, బెన్యామీను, ఎఫ్రాయిము, మనస్సే దేశములంతటిను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి, దేవతా స్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, మన పని మనము చేస్తే దేవుడు తన పనిని చేస్తాడు. మనము పత్రికలిచ్చి ఆహ్వానించినట్లయితే వారు వచ్చి ఆ యొక్క ఆహ్వానం ప్రకారము పస్కాను ఆచరించి రివైవ్ అయి ఉజ్జీవింపబడి తిరిగి వెళ్ళి వారి దేశాల్లో ఉన్నటువంటి, లేదా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి, వారి పట్టణాల్లో ఉన్నటువంటి విగ్రహాలను పడగొట్టి ముక్కలుగా చేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పని మనం చేస్తే దేవుడు తన పనిని మన కొరకు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వారందరూ మనస్ఫూర్తిగా రెండు చేతులు పైకెత్తి దేవునిని స్తుతించండి. హల్లెలూయా. 31వ అధ్యాయం 2వ వచనంలో, అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను.
దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీయులను నియమించెను. ప్రియులారా, దేవుని మందిరంలోనికి మనం వస్తున్నప్పుడు దేవుని పరిచర్య మనము చేస్తున్నామనే సంగతి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుషులు దాన్ని ఏ విధముగా చూసినా, మనుషులు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నా, మనము దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే దేవునికి సేవ చేయడానికి వెళుతూ ఉన్నాం. దేవునికి పరిచర్య చేయడానికి వెళుతూ ఉన్నాం. ఒక్కొక్కరికి వంతులున్నాయి, ఒక్కొక్కరికి వరుసలున్నాయి. ఆయా క్రమాలుగా, ఆయా పద్ధతులుగా దేవునికి మనము సేవ చేయవలసి ఉన్నది. డ్రమ్స్ ప్లే చేసేవారు ఒకరైతే, కీబోర్డ్ ప్లే చేసేవారు ఒకరైతే, ఆపరేషన్ చేసేవారు ఒకరైతే, ఇల్లు ఇల్లు తుడిచేవారు, చీపురు పట్టుకొని తుడిచేవారు ఒకరైతే, పాటలు పాడేవారు ఒకరైతే, ఆరాధన చేసేవారు ఒకరైతే, వాక్యాన్ని చదివేవారు ఒకరైతే, వాక్యాన్ని ధ్యానించేవారు ఒకరైతే, వాక్యాన్ని బోధించేవారు ఒకరైతే. ప్రియులారా, ఈ విధముగా దేవుడు ఆయా వరుసలను, ఆయా క్రమాలను దేవుని సంఘములో పెట్టి ఉన్నాడు. దేవుని సేవ చేయడానికి వెళుతున్న మనము మనకు కలిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి నీరు గారిపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ హిజ్కియా రాజైన తరువాత ఆయా వరుసలను బట్టి వారు దేవునికి సేవ చేయలాగున ఒక క్రమాన్ని స్థాపిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అందుకే హిజ్కియాను మనం చూసినప్పుడు ఒక గొప్ప రిఫార్మర్ గాను, ఒక గొప్ప ఉజ్జీవకుడు గాను రాజైన హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆయన రాజైన తరువాత ఈ కార్యాలన్నిటినీ చేయడము ప్రారంభించుకున్నాడు. యూదా రాజ్యములోను, ఇశ్రాయేలు రాజ్యములోను గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి దేవుని నామ ఘనత కొరకు దేవుని చేతిలో బహుబలమైన సాధనముగా వాడబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని చిత్తము ఆ ప్రకారముగా రాజైన హిజ్కియా జీవితంలో నెరవేర్చబడింది. ఇంకా మరొక సంగతి ఏంటంటే, గొప్ప సంఘ సంస్కరణ తీసుకొని రావడమే కాకుండా, రిఫర్మేషన్ తీసుకొని రావడమే కాకుండా, హిజ్కియా మంచి ప్రార్థనాపరుడని కూడా మనం చూస్తూ ఉన్నాము. హిజ్కియా పరిపాలన కాలంలో అప్పుడు బలమైనటువంటి రాజుగా ఉన్నటువంటి సన్హెరీబు అష్షూరు రాజు హిజ్కియా మీదకి రావడం మనకు కనబడతా ఉంది. హిజ్కియా అతనికి కొంత ధనమిచ్చి పంపివేసినప్పటికీ రెండవసారి సన్హెరీబు తన యొక్క అనుచరులను లేదా తన యొక్క కమాండర్స్ను పంపించి హిజ్కియాను భయపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియాను భయపెట్టడమే కాదండి, దేవునిని దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అంటున్న మాట ఒకసారి చదువుదాము. మరలా రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనంలోనికి ఒక్కసారి మన బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాము. చూడండి, 18వ అధ్యాయము 28వ వచనము నుండి గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్లనెను. నిజానికి అక్కడ ఉన్నటువంటి హిజ్కియా అనుసరులు, రాజు యొక్క అనుసరులు రబ్షాకే వద్ద మొరపెట్టుకున్నారు. అయ్యా, మీ దాసులమైన మేము సిరియా భాషను ఎరిగి ఉన్నాము, కనుక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే దయచేసి సిరియా భాషలో మాకు చెప్పండి అంటే. ఎందుకంటే ఇక్కడ అనేక మంది పురప్రజలు ఉన్నారు, వారు మీ మాటలు వింటే వారు అధైర్యపడతారు, దయచేసి సిరియా భాషలో మాట్లాడండి అని అడిగితే, రిక్వెస్ట్ చేస్తే సన్హెరీబు రాజు యొక్క అనుచరులు రబ్షాకే మరికొంతమంది దాన్ని ఒప్పుకోలేదండి. వాళ్ళు ఏమని దేవదోషం చేస్తున్నారో ఒక్కసారి మనం చూద్దాం. 28వ వచనంలో గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్లనెను. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి
యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు, తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. ప్రియులారా, ఇది నేరుగా దేవదూషణ. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అష్షూరు రాజు గొప్ప చక్రవర్తి అయ్యుండొచ్చు ఆ టైంలో. కానీ ప్రియులారా, సర్వోన్నతుడైన దేవునికి వ్యతిరేకముగా, లేదా సర్వోన్నతుడైన దేవుని సింహాసనమునకు వ్యతిరేకముగా ఆ విధముగా మాట్లాడటం అనేది క్షేమము కాదు. రాజు గర్వించి తన సేవకులను పంపించి హిజ్కియాను హెచ్చరించి అంటూ ఉన్నాడు, నా చేతిలో నుంచి మిమ్ములను తప్పించడానికి మీ దేవునికి గాని మీ రాజుకు గాని వల్ల పడదు. ప్రియులారా, అటువంటి సందర్భంలో హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొర్రపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రాజు కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొర్రపెడుతూ ఉండినట్లుగా దేవుని వాక్యం మనకు కనబడతా ఉంది. అదే అధ్యాయము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి ఆ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. 19వ అధ్యాయము 15వ వచనం నుండి ఆయన ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో నీవెరుగుదువా? దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ నీకు తెలుసా? ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తున్నటువంటి నీ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగితే దేవుని సన్నిధిలో నీవు అంగులారుస్తావు. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రార్థన చెయ్యగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొన్న శుక్రవారం దినాన హన్నా చేసిన ప్రార్థన గురించి మేము ధ్యానం చేసి ఉన్నాము. హన్నా తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె చెప్పిన సంగతి ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట చాలా కొద్ది సార్లు పాత నిబంధన కాలంలో వ్రాయబడింది. ప్రియులారా, తాను ఎవరికి ప్రార్థన చేస్తూ ఉందో, ఎటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉందో, ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆ దేవుని యొక్క మహత్యం ఏంటో, ఆ దేవుడు ఎటువంటి కార్యాలను చెయ్యగలడో ఆమె ఎరిగి ఉంది కనుక సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆమె ప్రార్థన చేసి పొందుకున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఆయన ప్రార్థించే దేవుడు ఏమై ఉన్నాడో కనపరుస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా. ప్రియులారా, కెరూబుల మధ్య నివసించడం అనేది ఆయన యొక్క నిబంధన మందసానికి సాదృశ్యమై ఉన్నది. ఆయన నిబంధన మందసం అనేది దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. ప్రియులారా, ఈ భూమి మీద సింహాసనాలు అనేకం ఉండవచ్చు. ఈ భూమి మీద అధికారులు అనేక మంది ఉండవచ్చు. ఈ భూమి మీద అధికారులు మనలను ఏలవచ్చు, మనలను పరిపాలన చేయవచ్చు, మనల్ని హింసించవచ్చు, మనలను దూషించవచ్చు. కానీ ఒక సంగతి ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న సింహాసనాలన్నిటికంటే ఎత్తైన సింహాసనము పరలోకములో ఉంది. ఆ
ఆ దేవుడు కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ లోకములో హిజ్కియా సింహాసనము తక్కువగా ఉండవచ్చు. సన్హెరీబు యొక్క రాజు యొక్క సింహాసనము కంటే హిజ్కియా సింహాసనము చిన్నదిగా ఉండవచ్చు. ఆయన బలగము చిన్నదిగా ఉండవచ్చు. ఆయన సామ్రాజ్యం చిన్నదిగా ఉండవచ్చు. తన దగ్గర సైనికులు కొద్దిమందే ఉండవచ్చు. కానీ ఈ దేశాలన్నింటిపైన సింహాసనాసీనుడైన దేవుడున్నాడు. ఆయన కెరూబుల మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనము అన్ని సింహాసనముల కంటే ఉన్నతమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యువర్ నేమ్ ఈజ్ గ్రేట్. యువర్ నేమ్ ఈజ్ గ్రేట్ అబౌవ్ దెమ్ ఆల్. సింహాసనముల కంటేను, అధికారుల కంటేను నీ సింహాసనము ఉన్నతమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించుదామా. హల్లెలూయా. నీ వెరుగుదువా, నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ దేవుడు తన సింహాసనాన్ని అన్నింటికి పైన ఉంచి ఉన్నాడని, ఆ కృపాసనాన్ని నీవు సమీపిస్తూ ఉన్నావని నీ వెరుగుదువా. ప్రియులారా, ఎవరైతే అటువంటి ఇంకిత జ్ఞానము కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, అతని సింహాసనము 2 కెరూబుల మధ్య ఉన్నది, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడనే సంగతిని గ్రహించగలుగుతారు. ప్రియులారా, ఇక్కడ హిజ్కియా అంటూ ఉన్నాడు, కెరూబుల మధ్య నివాసం ఉంటున్న దేవా, అద్వితీయుడా, నీవు లాంటి దేవుడు మరొకరు లేరు. నీవు అద్వితీయుడువు. నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ప్రియులారా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అన్యజనులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వారు గ్రహించినా గ్రహించకపోయినా, వారు ఎరిగినా ఎరగకపోయినా, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, ఇదిగో మన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు సకల రాజ్యాల పైన దేవుడై ఉన్నాడు. నమ్ముతావు ఈ మాట? నమ్మితే చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుచు. హల్లెలూయా. నేను మామూలు మాటలు చెప్పట్లేదండి. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు. వారు గ్రహించినా గ్రహించకపోయినా, వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా అది సత్యము, ముమ్మాటికి సత్యము. ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చి ఉన్నావు. సామాన్యమైన విషయం కాదు ప్రియులారా. అందుకే అంటూ ఉన్నాడు, అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిన పెట్టుము. జీవము కలిగిన దేవుడవు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో? నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడని నమ్ముతున్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు సకల రాజ్యాలకు దేవుడై ఉన్నాడు. సృష్టికర్త అయి ఉన్నాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అటువంటి దేవుని సన్నిధిని మనం సమీపించడానికి, ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి, ఆయన శాంక్చువరీలోనికి మనం వస్తూ ఉన్నాము. అది ఆశీర్వాదకరమైనది. నేను అడుగుతూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో, నీవు ప్రార్థిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? అలా తెలిస్తే మన జీవితాలు మామూలుగా ఉండవండి. అలా ఎరిగితే మన జీవితాలు దేవుని కొరకు తిరిగి సమర్పించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన ప్రార్థనలో ఒక సంగతి ఏంటంటే, సన్హెరీబు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు, ఏ రాజ్యమైనా నాకు ఆటంకం ఉందా? ఫలానా ఫలానా దేవుణ్ణి
పూజించేటువంటి రాజ్యాలున్నాయి. ఆ రాజ్యాలను నేను జయించాను అని అంటూ ఉంటే హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, సన్హెరీబు ఆ యొక్క రాజ్యాలన్నిటిని జయించారు. ఎందుకంటే వారి దేవతలు కర్రతో చేసినటువంటివి, మట్టితో చేసినటువంటివి, లోహముతో చేసినటువంటి విగ్రహాలు ఒత్తివి, అవి మాట్లాడవు. నీవైతే జీవము కలిగిన దేవుడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 18వ వచనంలో చూస్తున్నట్లయితే వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సకల దేశంలో ఉన్నవారు, సకల రాజ్యములో ఉన్నవారు నీవే అద్వితీయ దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసుకొనులాగున అతని చేతిలో పడకుండా మమ్మల్ని రక్షించు అని హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎవని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడో హిజ్కియా బాగుగా ఎరిగి ఉన్నాడు. అందుకే సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, భూమి ఆకాశాలను సృజించిన, కెరూబుల మధ్య ఆసీనుడయ్యున్న, సర్వ దేశాలకు సకల రాజ్యాలకు రాజు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాలన్నీ, ఆ మాటలన్నీ చదవండి. ఎంతో మనకు ఆశీర్వాదాన్ని తెలియచెప్పే మాటలవి. అయితే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి యెహోవా తన దూతను పంపి అని మనం చూస్తాము. ప్రియులారా, అదే 19వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తడువు చెయ్యలేదండి. దేవుడు ఆలస్యం చెయ్యలేదు. రాజు యొక్క ఆవేదనను ఎరిగిన దేవుడు, సన్హెరీబు రాజు యొక్క గర్వాన్ని ఎరిగిన దేవుడు, దేవదోషను ఎరిగినటువంటి దేవుడు ఆలస్యం లేక తన దూతను పంపించుకుంటుండగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చూచి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అందుకే చెప్తూ ఉన్నాను, నీవు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నువ్వు యథార్థముగా ప్రార్థన చేస్తే ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. నీ కుటుంబంలో కానీ, నీ సంఘములో కానీ, నీ దేశములో కానీ దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు ప్రియులారా. కనుక ఆ రాత్రి యెహోవా దూత ఆ, వెళ్ళి ఆ దండులో చొరబడి 185,000 మంది సైనికులను హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు భయపడిపోయి పారిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. సన్హెరీబు అయితే ఆ, పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంలోకి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తమ దేవత మందిరం ముందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును షరేజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన యసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. ప్రియులారా, దేవుని వాక్యము విలువైనది. దేవుని మాట తప్పలేదు. ఏ నోరైతే దేవునిని దూషించిందో దేవుడు ఆ నోటికి తీర్పును తీసుకుని వచ్చి ఉన్నాడు. గర్వించి నేను మహారాజునని సన్హెరీబు అనుకుంటూ ఉంటుండగా తన
దేశాన్ని, తన సైన్యాన్ని హతమార్చి తన సొంత కుమారులే అతన్ని హతమార్చినట్లుగా దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థిస్తే, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మొర్రపెడితే, ఇంకా దానికంటే ముందుగా నీవు ప్రక్షాళనము చెయ్యబడి, నీవు దేవునితో సమాధానపరచబడి, దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ప్రార్థన చేస్తే, దేవుడు చెయ్యలేని సంగతంటూ ఏది లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధిలోకి వచ్చి సమాధాన పడతావా? దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఒప్పుకుంటావా? నీ జీవితంలో ప్రక్షాళనము చేయబడతా ఉందా? ఇదిగో, నీవు దేవునికి మందిరమై ఉన్నావని దేవుని వాక్యము నీకు బోధిస్తా ఉంది. మలినమైన నీ మందిరము, చెడిపోయిన నీ మందిరము, కుళ్ళుతో నిండిపోయినటువంటి ఈ మందిరము ప్రక్షాళనము చేయబడి, తిరిగి దేవునితో సమాధాన పరచబడి, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. తన చిత్తాన్ని మన జీవితాల్లో దేవుడు తప్పక నెరవేరుస్తాడు. కనుక అటువంటి కృప మనమందరము కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి పరిశుద్ధ కృపను దేవుడు మనందరికీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవుడవు నీవే, మా దేవుడవు నీవే, నీవే మా దేవుడువు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయనా. భూమి ఆకాశములను సృజించిన దేవుడువు నీవే, అద్వితీయుడువు నీవే, సజీవుడివైన దేవుడువు నీవే, సార్వభౌమాధికారివి నీవే. నీ పాదాలు పట్టుకొని నీ పరిశుద్ధ సన్నిధిలో సమీపిస్తూ ఉన్నాము ఆయన. అటువంటి దేవుడు మాకుండగా ఏ విషయంలో మేము భయపడక, దిగులు పడక, మీ కృపలో ముందుకు కొనసాగిపోవటానికి, మీ చిత్తము నెరవేర్చడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ కృప చూపించమని బ్రతిమలాడుతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా,